హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫైల్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఫైల్ పర్మిషన్స్ అంటే పర్మిషన్స్ 3 లెవెల్స్లో అప్లై అవుతాయి లినక్స్లో. ఒకటి ఓనర్ ఆర్ యూజర్ లెవెల్, 2 గ్రూప్ లెవెల్, 3 అదర్స్ లెవెల్. సో ఈ 3 లెవెల్స్ అంటే ఒక ఫైల్కి 3 లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, నేను ఒక ఫైల్ తీసుకుంటాను. సో ఈ ఫైల్ తీసుకుంటాను. ఫైల్ ఆర్ డైరెక్టరీ, ఏ ఫైల్కైనా డైరెక్టరీకైనా 3 లెవెల్స్లో పర్మిషన్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. ఏంటవి అంటే ఎస్, ఇది యూజర్ ఆర్ ఓనర్ ఆర్ యూజర్ లెవెల్ పర్మిషన్స్. ఈ ఫస్ట్ 3 పర్మిషన్స్ ఉన్నాయి కదా, రీడ్, రైట్. ఇక్కడ హైఫన్ ఉందంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు అన్నమాట. నెక్స్ట్ ఇది గ్రూప్ పర్మిషన్స్. ఓకే, ఈ స్థానం అనేది గ్రూప్ పర్మిషన్స్. అండ్ ఇది అదర్స్. సో యూజర్ ఆర్ ఓనర్, గ్రూప్, అదర్స్. సో ఒక ఫైల్కి 3 లెవెల్స్లో పర్మిషన్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. సో హెలో అనే ఈ ఫైల్ని నేను రూట్ అనే యూజర్లో క్రియేట్ చేశాను కాబట్టి ఈ ఫైల్కి ఓనర్ అండ్ యూజర్ ఎవరండి? రూట్. ఓకే, గ్రూప్ పర్మిషన్స్కి వద్దాం. సో రూట్ అనే యూజర్లో నేను ఈ ఫైల్ని క్రియేట్ చేశాను కాబట్టి ఈ రూట్ అనే యూజర్కి ప్రైమరీ ఆర్ ప్రైవేట్ గ్రూప్ రూటే. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం యూజర్స్ మేనేజ్మెంట్లో. సో లినక్స్లో ఒక యూజర్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ యూజర్ పేరుతోనే ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దాన్నే మనం ప్రైమరీ గ్రూప్ ఫర్ దట్ యూజర్ ఆర్ ప్రైవేట్ గ్రూప్ ఫర్ దట్ యూజర్ అంటాం. ఆ యూజర్కి ప్రైమరీ లేదా ప్రైవేట్ గ్రూప్ అంటాం. సో రూట్ అనే యూజర్కి రూట్ అనే గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ రూట్ అనే గ్రూప్ యొక్క పర్మిషన్సే ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ అదర్స్. అదర్స్ అంటే ఈ లినక్స్ సిస్టంలో ఉన్న అదర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అదర్ దెన్ రూట్, ఎక్సెప్ట్ రూట్, రూట్ కాకుండా మిగతా యూజర్స్ ఉంటారు కదా లినక్స్ సిస్టంలో, వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వనమాట అదర్స్. ఓకే, అయితే పర్మిషన్స్ అనేవి మనకి అంటే దీనే యాక్సెస్ మోడ్స్ అంటారు. యాక్సెస్ మోడ్స్. ఈ యాక్సెస్ మోడ్స్ 3 టైప్స్ అండి. ఏంటి? రీడ్, రైట్ ఆర్ డిలీట్ అండ్ అపెండ్ అంటాం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఇవి ఎగ్జిక్యూట్ ఆర్ రన్ పర్మిషన్స్. ఓకే, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఓకే, రీడ్ పర్మిషన్స్ అంటే ఒక ఫైల్ని మనం రీడ్ చేయొచ్చు. సో రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అసలు రీడ్ పర్మిషన్స్ అంటే ఏం చేయొచ్చు, రైట్ పర్మిషన్స్ అంటే ఏం చేయొచ్చు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అంటే ఏం చేయొచ్చు అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఒక ఫైల్కి కానీ డైరెక్టరీకి కానీ రీడ్ పర్మిషన్స్ ఉన్నట్లయితే ఏం చేయొచ్చు మనం? అదే ఫైల్కి రీడ్ పర్మిషన్స్ ఉంటే ఆ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. డైరెక్టరీకి రీడ్ పర్మిషన్స్ ఉంటే ఆ ఫైల్లో కంటెంట్ మనం చూడొచ్చు. ఆ డైరెక్టరీలో కంటెంట్ మనం చూడొచ్చు. ఓకే, రీడ్ పర్మిషన్స్ ఫైల్కి ఉంటే ఆ ఫైల్ మనం ఓపెన్ చేసి ఆ ఫైల్లో డేటాని చదవచ్చు. అదే డైరెక్టరీకి రీడ్ పర్మిషన్స్ ఉంటే ఆ డైరెక్టరీని ఓపెన్ చేసి ఆ డైరెక్టరీలో ఏం కంటెంట్ ఉందో మనం చూడొచ్చు, ఏం డేటా ఉందో చూడొచ్చు. రైట్ పర్మిషన్స్. ఒక ఫైల్కి రైట్ పర్మిషన్స్ ఉంటే మనం
ఏం చేయొచ్చు అంటే ఆ ఫైల్‌లో డేటాని ఎడిట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ఎపెండ్ చేయొచ్చు. అంటే అడిషనల్‌గా డేటాని యాడ్ చేయొచ్చు. ఆ ఫైల్‌ని డిలీట్ చేయొచ్చు. ఫైల్‌లో కంటెంట్‌ని రాయొచ్చు. ఇలా మనం ఇన్ని చేయొచ్చనమాట. రైట్ పర్మిషన్స్ ఉన్నట్లయితే ఫైల్ పైన. ఓకే. అదే రైట్ పర్మిషన్స్ మనకి డైరెక్టరీ పైన ఉంటే ఏం చేయొచ్చు? సో, ఆ డైరెక్టరీలో ఇంకో డైరెక్టరీ యాడ్ చేయొచ్చు. లేదా డైరెక్టరీని మోడిఫై చేయొచ్చు. అంటే రీనేమ్ చేయొచ్చు. లేదా డిలీట్ చేయొచ్చు. లేదా ఆ డైరెక్టరీలో ఇంకో డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చండి. ఓకే. డైరెక్టరీని డిలీట్ చేయొచ్చు. డైరెక్టరీ నేమ్‌ని మోడిఫై చేయొచ్చు. లేదా డైరెక్టరీలో కొన్ని డైరెక్టరీస్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదా ఆ ఫైల్స్‌ని ఆహ్, ఆ డైరెక్టరీలో ఉన్న కంటెంట్‌ని అంటే ఫైల్స్‌ని గాని, డైరెక్టరీని కానీ డిలీట్ చేయొచ్చు. సో, మోడిఫై చేయొచ్చు. ఎనీథింగ్. రైట్ పర్మిషన్స్‌కి అన్ని రైట్స్ ఉన్నాయన్నమాట. కంటెంట్‌ని డిలీట్, యాడ్, రీనేమ్, మోడిఫై ఇవన్నీ చేయొచ్చు డైరెక్ట్‌గా ఉంటే. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటే ఫైల్‌కి ఫైలు ఫైల్ ఫైల్ పైన మనం ఏం చేయొచ్చు అంటే ఫైల్‌ని రన్ చేయొచ్చు. ఫైల్‌ని జస్ట్ రన్ చేయడం వరకు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటే ఓకే. అదే డైరెక్టరీకి ఉంటే ఆ డైరెక్టరీని మనం ఓపెన్ చేయొచ్చు. ఆ డైరెక్టరీని మనం ఓపెన్ చేయొచ్చు. ఇది ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. అందుకని మనం క్లియర్‌గా ఉండాలి. యాక్సెస్ మోడ్స్ అంటారు వీటిని. సో, ఆర్ పర్మిషన్స్. సో, రీడు, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేవి మనకి ఈ 3 ఏ పనులు చేస్తాయి? డైరెక్టరీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి? ఫైల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? మనం ఏం చేయొచ్చు ఈ పర్మిషన్స్ ఉంటే? అనేది క్లియర్‌గా అర్థం జేసుకోవాలి. ఓకే. సో, ఇవి యాక్సెస్ మోడ్స్ ఆర్ పర్మిషన్స్. పర్మిషన్స్ అనేవి 3 లెవెల్స్‌లో అప్లై అవుతాయి. సో, ఆ లెవెల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరు యూజరు, ఎవరు ఓనరు, ఎవరు గ్రూపు, ఎవరు అదర్స్ కేటగరీ కిందొస్తారు. క్లియర్‌గా మనం తెలుసుకున్నాం. ఓకే. ఒక ఫైల్‌ని క్రియేట్ చేసిన వాడు యూజర్ ఆర్ ఓనర్ అవుతాడు ఆ ఫైల్‌కి. అండ్ గ్రూప్ పర్మిషన్స్ ఆ యూజర్‌కి సంబంధించిన గ్రూపు పర్మిషన్స్ ఇవి. అదర్స్ అంటే ఆ యూజరు, ఆ గ్రూప్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సిస్టమ్‌లో యూజర్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ పర్మిషన్స్ అప్లై అవుతాయి. ఓకే. అయితే వీటి యొక్క స్థానాలు అంటే ప్లేసెస్ మారవు. మీరు టేక్ ఎనీ యూజర్ టేక్ ఎనీ ఫైల్ ఆర్ టేక్ ఎనీ డైరెక్టరీ వాళ్ళ యొక్క ప్లేసెస్ మారవు. అంటే ఏంటి? ఈ ఫస్ట్ 3 పర్మిషన్స్ ఎప్పుడు యూజర్ ఆర్ ఓనర్ పర్మిషన్స్ అండ్ సెకండ్ 3 పర్మిషన్స్ గ్రూప్ పర్మిషన్స్ అండ్ థర్డ్ 3 పర్మిషన్స్ అదర్స్ పర్మిషన్స్. ఇక్కడ హైఫన్ ఉంది అంటే ఆ పర్మిషన్స్ లేవు. ఇక్కడ ఈ హెలో అనే ఫైల్ పైన రూట్ అనే యూజరే ఓనర్ కదా! సో, ఇక్కడ ఓనర్ ఆర్ యూజర్‌కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి ఈ ఫైల్ పైన. ఎవరికి? రూట్ అనే యూజర్‌కి. గ్రూప్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్సే ఉన్నాయి. అదర్స్‌కి ఓన్లీ రీడ్ పర్మిషన్సే ఉన్నాయి. సో, ఇలా హైఫన్ వచ్చిందంటే ఈ స్థానంలో ఉన్న పర్మిషన్ లేదు. ఫస్ట్ స్థానం రీడ్‌కి, సెకండ్ స్థానం రైట్‌కి, థర్డ్ స్థానం ఎగ్జిక్యూట్. సో, ఈ ప్లేసెస్ మారవు. ఈ ప్లేసెస్ మారవు. గుర్తుపెట్టుకోండి. ఓకే. రీడ్, రైట్ ఎగ్జిక్యూటివే. రీడ్ ఇది సెకండ్ స్థానం ఏంటండి ఇది? రైట్ స్థానం ఇది. ఇది ఎగ్జిక్యూట్ స్థానం. ఇది రైట్ స్థానం. ఇది ఎగ్జిక్యూట్ స్థానం. ఇవి మార్పులుండవు. అండ్ ఇది గూడా ఈ స్థానంలో గూడా మార్పులుండవు. ఫస్ట్ పర్మిషన్స్ అంటే యూజర్ ఆర్ ఓనర్ పర్మిషన్సే. సెకండ్ అంటే గ్రూప్ పర్మిషన్సే. థర్డ్ అంటే అదర్స్ పర్మిషన్సే. అక్రాస్ ద సిస్టమ్‌లో మీరు ఏ ఫైల్‌ని ఓపెన్ చేసినా, ఏ డైరెక్టరీ ఓపెన్ చేసినా పర్మిషన్స్ ఎవరి పర్మిషన్స్ వ ఎవరి పర్మిషన్ స్థానాలు మారవు. అండ్ పర్మిషన్ యొక్క స్థానాలు కూడా మారవు. ప్లేసెస్. ఫస్ట్ రీడే ఉంటది. తర్వాత రైట్ ఉంటది. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. అంతేగాని ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, తర్వాత రైట్, తర్వాత రీడ్ అలా ఉండదు.
ఓకే. ఇన్ కేస్ పర్మిషన్స్ లేకపోతే ఇలా హైఫన్ వచ్చిందంటే ఇక్కడ ఆ పర్మిషన్స్ లేవు. ఓకే. గ్రూప్‌కి రైట్ టు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. అదర్స్‌కి రైట్ టు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. ఓనర్‌కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. రీడ్, రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇలా ఇది గుర్తుపెట్టుకో. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఈ హైఫన్ అనేది ఏంటి మీకు నార్మల్ ఫైల్. మీకు తెలుసు కదా! నిన్న మనం చెప్పుకున్నాం. నిన్న మొన్న చెప్పుకున్నాం. నార్మల్ ఫైల్. ఓకే. సో, ఇలా డైరెక్టరీకైనా అంతే. డైరెక్టరీ గూడా మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ ఏంటి? ఇది డైరెక్ట్. ఓకే. చూసారా? ఇది యూజర్ ఆర్ ఓనర్, గ్రూప్ అండ్ అదర్స్. ఇక్కడ పర్మిషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, వరల్డ్ అనే ఈ డైరెక్టరీ పైన రూట్ అనే యూజర్‌కి ఆర్ ఓనర్‌కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్‌కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. రైట్ పర్మిషన్స్ లేవు. అదర్స్‌కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. అదర్ పర్మిషన్స్ రైట్ పర్మిషన్స్ లేవు అదర్స్‌కి. ఇలా మనం పర్మిషన్స్‌ని అర్థం చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్. అయితే మరి ఈ పర్మిషన్స్‌ని మనం ఎలా మోడిఫై చేయొచ్చు? అంతే కదా! ఇప్పుడు ఈ పర్మిషన్స్‌ని మోడిఫై చేయడం అంటే ఎలా మనం ఆహ్, మోడిఫై చేయొచ్చు? అంటే ఇప్పుడున్న ఇవి డిఫాల్ట్‌గా వచ్చే పర్మిషన్స్. ఓకే. నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను మీ ముందే. క్యాట్ మై ఫైల్. ఏదో ఒక రాండమ్ డేటా కంట్రోల్ డి. ఎల్ఎల్ అన్నా ఇలా లిస్ట్ వస్తుంది మనకి. మై ఫైల్. సో, ఈ మై ఫైల్‌కి నేను పర్మిషన్స్ ఏమైనా ఇచ్చానా? నేను జస్ట్ ఫైల్ మాత్రమే క్రియేట్ చేశా. మరి పర్మిషన్స్ ఎవరిచ్చారు? సిస్టమ్ ఇచ్చింది. సిస్టమ్ అనేది ఈ పర్మిషన్స్ అసైన్ చేసింది. ఓకే. ఆ పర్మిషన్స్ ఎలా అసైన్ చేసింది అనేది మనం ఈ క్లాస్ ఎండింగ్‌లో మనం మాట్లాడతాం. లేదా రేపు మాట్లాడతాం. ఆహ్, ఉందా ఈరోజు ఆ టాపిక్? ఆ! ఉంది. క్లాస్ ఎండింగ్‌లో మాట్లాడతాం. ఆ ఎలా వచ్చాయి పర్మిషన్స్ అనేవి మనం క్లాస్ ఎండింగ్‌లో మాట్లాడదాం. అయితే సో, నేను ఒక మై డేటా సారీ. మై ఫైల్ గదా! ఓకే. ఏదైనా ఓకే. ఎందుకంటే మనం ఫైల్ మాత్రమే క్రియేట్ చేసాం. పర్మిషన్స్ నేనేమి అసైన్ చేయలేదు ఆ ఫైల్‌కి. సో, మరి ఎలా వచ్చాయి పర్మిషన్స్? రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. రైటే. రీడ్, రీడ్. ఓకే. అయితే ఇప్పుడు ఇవి డిఫాల్ట్‌గా ప వచ్చిన పర్మిషన్స్ బై ద లినక్స్ సిస్టమ్. లినక్స్ సిస్టమ్ ద్వారా వచ్చిన పర్మిషన్స్ ఇవి. అయితే ఈ పర్మిషన్స్ నేను ఎలా మోడిఫై చేయాలి? మోడిఫై చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా ఇవ్వాలి? ఎలా అప్లై చేయాలి? పర్మిషన్స్ అంటే కొత్త పర్మిషన్స్ నేను అప్లై చేయాలంటే ఒక ఫైల్‌కి గాని, డైరెక్టరీకి గాని ఎలా చేయాలి? అంటే మనం 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సింబాలిక్ మెథడ్, 2 అబ్సల్యూట్ మెథడ్. సింబాలిక్ అండ్ అబ్సల్యూట్. సో, సింబాలిక్ అంటే మనం సింబల్స్‌తో పర్మిషన్స్‌ని అప్లై చేస్తాం. అబ్సల్యూట్ మెథడ్ అంటే మనం నంబర్స్‌తో పర్మిషన్స్‌ని అప్లై చేస్తాం. 2 పద్ధతుల్లో మనం ఫైల్‌కి గాని, డైరెక్టరీకి గాని పర్మిషన్స్‌ని అప్లై చేయొచ్చు. ఒకటి సింబాలిక్ మెథడ్, 2 అబ్సల్యూట్ మెథడ్. సింబాలిక్ మెథడ్‌లో సింబల్స్‌తో అంటే సింబల్స్ అంటే ఏంటండి? ప్లస్సు, మైనస్సు, ఈక్వల్స్. ఈ 3 సింబల్స్‌తో పర్మిషన్స్‌ని మనం అప్లై చేయొచ్చు. అదే అబ్సల్యూట్ మెథడ్స్ అంటే నంబర్స్. నంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 ఈ నంబర్స్ యూజ్ చేసి మనం పర్మిషన్స్‌ని అప్లై చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే ఈ 2 పద్ధతుల్లో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిని మీరు ఫాలో కావచ్చు. సో, చాలామంది
సింబాలిక్ మెథడే ఎక్కువగా వాడతారు టు అప్లై పర్మిషన్స్ ఆన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. కొందరు అబ్సల్యూట్ మెథడ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అబ్సల్యూట్ మెథడ్ వాడతారు. సో ఏ మెథడ్ వాడినా సరే ఫైనల్‌గా పర్మిషన్స్ అనేవి మనం ఎలా పర్మిషన్స్ అనేవి అప్లై చేయడమే ముఖ్యం. మీరు ఏ పద్ధతి మీకు ఏది ఈజీగా అనిపిస్తే మీరు ఆ పద్ధతిని లైఫ్ లాంగ్ ఫాలో అవ్వచ్చు. 2 ఒకటే. ఒకటే అంటే ఫైల్‌కి గాని, డైరెక్టరీకి గాని పర్మిషన్స్ అప్లై చేయాలంటే ఈ 2 పద్ధతులనే వాడతాం. ఎయిదర్ ఏ పద్ధతి మీకు ఈజీగా అనిపిస్తుందో మీరు ఆ పద్ధతిని కంటిన్యూయస్‌గా ఫాలో కావచ్చు. ఓకే. సో నెక్స్ట్ సింబాలిక్ మెథడ్. ఈ సింబాలిక్ మెథడ్ ఎలా సింబాలిక్ మెథడ్‌తో పర్మిషన్స్‌ని ఎలా అప్లై చేయొచ్చు ఇప్పుడు చూపిస్తాను. దాని తర్వాత అబ్సల్యూట్ మెథడ్. ఓకే. సింబాలిక్ మెథడ్‌లో మనం ఏం చెప్పుకున్నామండి? ప్లస్సు ఓకే. మైనస్సు, ఈక్వల్స్. ఈ 3 సింబల్స్‌తో మనం పర్మిషన్స్‌ని అప్లై చేయొచ్చు. అయితే పర్మిషన్ అప్లై చేయడానికి మరి కమాండ్ ఏంటి? ఛ్మోడ్. ఛ్మోడ్ అనేది కమాండ్ టు అప్లై పర్మిషన్స్. అది సింబాలిక్ మెథడ్‌కైనా, అబ్సల్యూట్ మెథడ్‌కైనా ఇదే కమాండ్ వాడతాం. కమాండ్‌లో ఎటువంటి మార్పు లేదు. ఓకే. అప్లై చేసే పద్ధతే డిఫరెంట్. సింబాలిక్ మెథడ్ ఒకలా అప్లై చేస్తాం. సింబాలిక్ మెథడ్‌లో ఒకలా అప్లై చేస్తాం పర్మిషన్స్. అబ్సల్యూట్ మెథడ్‌లో ఒకలా ఇంకోలా అప్లై చేస్తాం పర్మిషన్స్. అక్కడ నంబర్స్, ఇక్కడ సింబల్స్. ఓకే. సో ఛ్మోడ్ కమాండ్ ప్లస్, మైనస్, ఈక్వల్స్ అనేవి మనకి సింబల్స్ టు అప్లై పర్మిషన్స్. సో ఇప్పుడు మై ఫైలే తీసుకుందాం. ఇప్పుడు కదా క్రియేట్ చేశాను. ls-l మై ఫైల్ అంట. ls-l మై ఫైల్. సో మై ఫైల్ కున్న పర్మిషన్స్ ఇవి డిఫాల్ట్ పర్మిషన్స్. సో ఇప్పుడు నేను ఈక్వల్స్ ఈ సింబల్ వాడి నేను పర్మిషన్స్‌ని అప్లై చేస్తాను. ఓకే. సో ఫస్ట్ అయితే నోట్ ప్యాడ్‌లో మనం రాదు ఛ్మోడ్. సో ఈ స్థానం ఏంటి? యూజర్ ఆర్ ఓనర్ అన్నాను కదా! ఈ స్థానం. సో యు ఈజ్ ఈక్వల్ టు రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అంట. ఓకే. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ కామా అండ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు రీడ్, రైట్ అంట. ఓకే. కామా అదర్స్ ఈజ్ ఈక్వల్ టు రీడ్, ఎగ్జిక్యూట్ అంట. ఓకే. ఫైల్ నేమ్ ఏంటి? మై ఫైల్. అంటే ఇప్పుడు ఏ పర్మిషన్స్ వస్తాయండి ఈ ఫైల్‌కి ఇప్పుడు? ఎలా వస్తాయి పర్మిషన్స్? ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. ఇక్కడ రైట్ పర్మిషన్స్ వస్తాయి. సారీ, ఇక్కడ రైట్ పర్మిషన్స్ వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. ఇలా వస్తాయి. అంతే కదా! యు ఈజ్ ఈక్వల్ టు అంటే యు అంటే యూజర్, జి అంటే గ్రూప్, ఓ అంటే అదర్స్. సో యూజర్‌కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, గ్రూప్‌కి రీడ్, రైట్ పర్మిషన్స్, అదర్స్‌కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. ఛ్మోడ్ యు ఈజ్ ఈక్వల్ టు రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ కామా గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు రీడ్, రైట్, కామా అదర్స్ ఈజ్ ఈక్వల్ టు రీడ్, ఎగ్జిక్యూట్ మై ఫైల్. ఓకే. ఎంటర్. ఓకే. పర్మిషన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. నేను మీకు అదే చెప్పాను. మీరు ఏ పని చేసినా మీ పనిని మీరే వెరిఫై చేసుకోవాలి. ఓకే. సో వెరిఫై చేయాలంటే ls-l మై ఫైల్. ఇప్పుడు వచ్చాయా లేవా చూడండి. ఇప్పుడు రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యూజర్ స్థానంలో ఉన్న
రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ గ్రూప్ రీడ్ రైట్ గ్రూప్ స్థానంలో రీడ్ రైట్ పర్మిషన్స్ వచ్చాయి. అదర్ స్థానంలో ఉన్న పర్మిషన్స్ రీడ్ ఎగ్జిక్యూట్ రైట్ పర్మిషన్స్ లేవు ఇక్కడ వచ్చేసాయి. ఇలా మనం పర్మిషన్స్ అప్లై చేయొచ్చు. అయితే ఈజ్ ఈక్వల్ తో ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ ఏమండి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు ఇక్కడ గ్రూప్ లో. అండ్ ఇక్కడ రైట్ పర్మిషన్స్ లేవు అదర్స్ లో. సో ఆ పర్మిషన్సే నేను అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు జి ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ లో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు కదండి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అని, అదర్స్ లో రైట్ పర్మిషన్స్ లేవని ఇలా ఇచ్చాను. సో పర్మిషన్స్ ఇప్పుడు ఏమొస్తాయి అనుకుంటున్నారు? ఓకే, ఇక్కడ గ్రూప్ లో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు కాబట్టి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. అదర్స్ లో రైట్ పర్మిషన్స్ లేదు కాబట్టి రైట్ పర్మిషన్స్ వస్తాయి అని అనుకుంటాం కదా. కాదు, అలా కాదు. ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే ఓవర్ రైట్ చేసేస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న పర్మిషన్స్ ని మీద ఈ పర్మిషన్స్ రాస్తుంది. అంటే ఏమవుతుంది, ఈ పర్మిషన్స్ పోతాయి. ఇవేవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఇవి పోతాయి. ఓవర్ రైట్ చేస్తుంది. అది ఈజ్ ఈక్వల్ తో ఉన్న ఇబ్బంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూస్తాను. ls-l -i5 చూసారా, రిమూవ్ చేసేసింది. ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చింది. ఎక్కడ చూద్దాం, ఓన్లీ రైట్ పర్మిషన్స్ వచ్చింది. ఈ ప్రీవియస్ పర్మిషన్స్ ఏమీ లేవు. అది ఈక్వల్స్ తో ఉన్న డిసడ్వాంటేజ్. సో మీరు పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వాలి? chmod g is equal to read write execute అని ఇవ్వాలి. ఓకే, అదర్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అని ఇలా ఇవ్వాలి. మనం ఏంటి, ఏవైతే పర్మిషన్స్ లేవో ఆ పర్మిషన్స్ నే అప్లై చేయాలి ఈక్వల్స్ తో అంటే ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ డిలీట్ అయిపోతాయి, ఐ మీన్ ఓవర్ రైట్ అయిపోతాయి. సో మనం ఇక్కడ ఏమి గ్రూప్ లో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవని మనం ఏం చేసాం, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాం. అదర్స్ లో రైట్ పర్మిషన్స్ లేవని ఓన్లీ రైట్ పర్మిషన్స్ ఇచ్చాం. ఇలా ఇచ్చేటప్పుడు ఈజ్ ఈక్వల్ తో మనం అప్లై చేసేటప్పుడు, ఈ సింబల్ తో అప్లై చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ రిమూవ్ అయిపోతాయి, ఓవర్ రైట్ అయిపోతాయి. చూసారు, ఓవర్ రైట్ అయిపోయినాయి లేవు ఇక్కడ. ఇది గ్రూప్ లో ఏముంది, ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న రీడ్ రైట్ పర్మిషన్స్ లేవు. అదర్స్ లో రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండే ఇంతకు ముందు, కానీ ఇక్కడ డబ్ల్యూ అంటే రైట్ పర్మిషన్స్ ఇవ్వగానే ఓన్లీ మనకి రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఓవర్ రైట్ అయిపోయాయి. సో సో అది ఇబ్బంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూసారా, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అంటే మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ కూడా యాడ్ చేసుకుంటూ కొత్త పర్మిషన్స్ ఇవ్వాలి. అప్పుడే ఈక్వల్స్ తో మనం పర్మిషన్స్ అప్లై చేయగలం. ఇది ఈక్వల్స్. ఓకే, నెక్స్ట్ మైనస్. ఈ మైనస్ సింబల్ తో మనం పర్మిషన్స్ ఎలా అప్లై. మైనస్ అంటే ఏంటి, మ్యాథ్స్ లో కూడా మైనస్ చేయడం అంటే నెంబర్ లో నుంచి తీయడం మైనస్. సో అలానే పర్మిషన్స్ కూడా మనం ఇప్పుడు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఈ పర్మిషన్స్ ని రిమూవ్ చేయాలనుకోండి, మైనస్ వాడతాం. ఓకే, సో ఇప్పుడు అది ఎలా మైనస్ వాడి మనం పర్మిషన్స్ రిమూవ్ చేయగలము ఇప్పుడు మీకు చూపిస్తాను. సో chmod నేను యూజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, u మైనస్ ఎక్స్, ఈ యూజర్ స్థానంలో ఉన్న ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేస్తున్నాను, కామా గ్రూప్ స్థానంలో ఉన్న రైట్ పర్మిషన్స్ తీసేస్తాను, అదర్ స్థానంలో ఉన్న ఓకే రైట్ పర్మిషన్స్ తీసేస్తాను.
ఓకే, తీసేస్తాం. ls-l మై ఫైల్ రిమూవ్ అయిపోయినాయా? ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేసాను. ఇక్కడ సార్ జీకి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు సార్. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చానా? సారీ, మైనస్. ఓకే, నౌ ls-l మై ఫైల్. ఇక్కడ ఏం చేశానండి, యూజర్లో ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేసాను. సో ఎక్స్ ఎగిరిపోయింది. ఇక్కడ మనకి గ్రూప్లో రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్ తీసేసాను. అండ్ అదర్స్లో ఒక్క నిమిషం ఆగండి, ఈ కమాండ్ కూడా రన్ అయ్యింది కదా. ఓకే, నేను అయితే ఇప్పుడు chmod 3 UGO ఈజ్ ఈక్వల్ టు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అని ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి, డిస్టర్బ్ అయింది. సో UGO అంటే ముగ్గురికి ఒకటే పర్మిషన్స్ ఇవ్వాలంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కరికి సెపరేట్ పర్మిషన్స్, డిఫరెంట్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే ఇలా మనం సెపరేట్గా అప్లై చేయొచ్చు. మనం ఇక్కడ అప్లై చేసాం కదా, ఇలా సెపరేట్గా అప్లై చేయొచ్చు. ముగ్గురికి ఒకటే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ls-l మై ఫైల్. చూసారా, ముగ్గురికి ఒకటే పర్మిషన్స్. సో chmod u-x అంటానండి, g-x అంటాను, o-x అంటాను. అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేస్తున్నాను. యూజర్ ఆర్ గ్రూప్ కి, యూజర్ ఆర్ ఓనర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి. ఓకే, సో ఇప్పుడు ls-l మై ఫైల్. చూసారా, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రిమూవ్ అయిపోయినాయి. ఇది ఫైల్ కి కాదు, డైరెక్టరీ కూడా సేమ్ ఇలానే మనం ఫాలో కావాలి. సో నేను ఫైల్ కి చెప్తున్నాను కాబట్టి ఫైల్ కి మాత్రమే అప్లై చేయొచ్చు అనుకోవద్దు. డైరెక్టరీ కూడా సేమే. ఈ ఫైల్ ప్లేస్ లో డైరెక్టరీ ఉంటుంది అంతే. ఓకే, మై వరల్డ్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్, ls-ld వరల్డ్. ఓకే, ఇప్పుడు నేను chmod UGO అంటే యూజర్ గ్రూప్ అదర్స్ ఇచ్చి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చి వరల్డ్ అని ఇచ్చాం అనుకోండి. ls-ld వరల్డ్. చూసారా, ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయి. ఇలా మనం ఫైల్ కైనా యూజర్ కైనా ఒకటే విధంగా మనం పర్మిషన్స్ ని అప్లై చేస్తాం. ఓకే, మైనస్ తో ఏంటి, పర్మిషన్స్ ని రిమూవ్ చేయొచ్చు. పర్మిషన్స్ ని రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈక్వల్స్ తో కూడా ఒక విధంగా పర్మిషన్స్ ని మనం ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ రిమూవ్ చేసి కొత్త పర్మిషన్స్ ని అప్లై చేయొచ్చు ఈక్వల్స్ తో కూడా. ఓకే, నెక్స్ట్ ప్లస్ తో పర్మిషన్స్ ని మనం ఎలా అప్లై చేయొచ్చు. chmod నేను ఇక్కడ పర్మిషన్స్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అప్లై చేయాలనుకోండి. ఇక్కడ చేయాలంటే u+x, g+x, o+x ఇలా ఇవ్వచ్చు. ముగ్గురికి ఒకటే పర్మిషన్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఇలా చేయాల్సిన అవసరం, UGO+x మై ఫైల్ ఇలా ఇవ్వచ్చు. ఒకటే పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం సెపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ముగ్గురికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు UGO ఇవ్వచ్చు. లేదా అలా కాదు సెపరేట్గా ఒకరికి రైట్ పర్మిషన్స్, ఒకరికి రీడ్ పర్మిషన్స్, ఒకరికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ మనం సెపరేట్గా ఇవ్వచ్చు. సో ముగ్గురికి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను. UGO+x అంటే
ఎగ్జిస్టింగ్ పర్మిషన్ డిస్టర్బ్ చేయకుండా, ఇవ్వండి ఇవి ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ డిస్టర్బ్ చేయకుండా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ని మనం అప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దామా? ls -l మై ఫైల్. చూసారా, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ అయిపోయాయి. సో ప్లస్ తో ఏంటంటే ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ ని డిస్టర్బ్ చేయకుండా కొత్త పర్మిషన్స్ ని అప్లై చేస్తాను. ఓకే, నేను chmod యూస్ చేసి ఒక మైనస్ u మైనస్ ఎక్స్ అంటాను, కామా g మైనస్ w అంటాను, o మైనస్ w అంటాను, లేకపోతే o మైనస్ w, ఏదైనా ఓకే. మై ఫైల్. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న పర్మిషన్స్ యూజర్లో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రిమూవ్ చేస్తున్నాను, గ్రూప్లో రైట్ పర్మిషన్స్ రిమూవ్ చేస్తున్నాను, అదర్స్లో రైట్ పర్మిషన్స్ రిమూవ్ చేస్తున్నాను. చూసారా, రిమూవ్ అయినాయి. సో ఈ పర్మిషన్స్ ని ఇలా ఉంచుతూ నేను ఇవే ఈ పర్మిషన్స్ నేను అప్లై చేయాలంటే ప్లస్ సింబల్ వాడతాను. chmod u ప్లస్ ఎక్స్, ఓకే, కామా g ప్లస్ w, కామా o ప్లస్ w, మై ఫైల్ ls -l అని ఇచ్చి మై ఫైల్ అని వచ్చేసాయా పర్మిషన్స్. చూసా, ఇలా పర్మిషన్స్ వచ్చేస్తాయి. డైరెక్టరీకైనా ఫైల్ కానీ ఇదే ప్రాసెస్, ఇదే పద్ధతి. మనం పర్మిషన్స్ అప్లై చేయాలంటే డైరెక్టరీ డిఫరెంట్గా, ఫైల్ కో డిఫరెంట్గా ఉండదు. ఫైల్ అయినా డైరెక్టరీ అయినా పర్మిషన్స్ని అప్లై చేయాలంటే సింబాలిక్ మెథడ్లో అయినా అబ్సల్యూట్ మెథడ్లో అయినా ఒకే విధంగా అప్లై చేస్తాం. ఓకే, ఇది ఇలా మనం ప్లస్తో మైనస్తో ఈక్వల్స్తో పర్మిషన్స్ని అప్లై చేయడము, లేదా పర్మిషన్స్ని మాడిఫై చేయడం, రిమూవ్ చేయడం. మైనస్ అనేది తెలుసు కదా మీకు, పర్మిషన్స్ని రిమూవ్ చేయడం. ప్లస్ అనేది పర్మిషన్స్ని ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్కి కొత్త పర్మిషన్స్ని యాడ్ చేయడం. ఈక్వల్స్ అనేది ఏంటంటే మనం పర్మిషన్స్ని, కొత్త పర్మిషన్స్ని మనం ఈక్వల్స్తో కూడా యాడ్ చేయొచ్చు. కానీ ఈక్వల్స్తో ఇబ్బంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ని రిమూవ్ చేసేస్తుంది, కొత్త పర్మిషన్స్ని అప్లై చేస్తుంది. సో ప్లస్తో అలా కాదు, ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ని డిస్టర్బ్ చేయదు. ప్లస్కి ఈక్వల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లస్ అనేది ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ డిస్టర్బ్ చేయకుండా కొత్త పర్మిషన్స్ అప్లై చేస్తుంది. ఈక్వల్స్ అనేది ఏంటి, ఎగ్జిస్టింగ్ పర్మిషన్ రిమూవ్ చేసి కొత్త పర్మిషన్స్ని అప్లై చేస్తాం. అది వచ్చిన ఇబ్బంది ఈక్వల్స్తో. ఓకే, ఇలా మనం సింబాలిక్ మెథడ్లో పర్మిషన్స్ అనేవి అప్లై చేస్తామండి. ఇది సింబాలిక్ మెథడ్. క్లియర్? ఎవరికైనా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. సింబాలిక్ మెథడ్లో ఎనీ క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా? సో నేను ఓన్లీ ఫైల్కే చెప్తున్నానని ఫైల్కి మాత్రమే ఇలా అప్లై చేయాలేమో, డైరెక్టరీ కాదేమో అనుకోవచ్చు మీరు. డైరెక్టరీ కూడా సేమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, వరల్డ్, ఓకే, డైరెక్టరీ ఇది. సో ఇప్పుడు నేను chmod, ఓకే, u మైనస్, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పగలిగితే చెప్పండి. u మైనస్ ఎక్స్, g మైనస్ o మైనస్, ఓకే. ఇప్పుడు వరల్డ్ అనే ఈ డైరెక్టరీకి పర్మిషన్ ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి, ఎవరైనా చెప్పండి. యూజర్లో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేవి పోతాయి, గ్రూప్లో రైట్ పర్మిషన్స్ అనేవి పోతాయి, అదర్స్లో
రైట్ పర్మిషన్స్ అనేవి పోతాయి. రైట్ పర్మిషన్స్ పోయినాయి. రైట్ పర్మిషన్స్ పోయినాయి. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ పోయినాయి. సరిపోయిందా? ఇలా మనం సింబాలిక్ మెథడ్లో పర్మిషన్స్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అబ్సల్యూట్ మెథడ్ అండి. అబ్సల్యూట్ మెథడ్. ఈ అబ్సల్యూట్ మెథడ్లో అంతా నెంబర్సే. ఓకే, నెంబర్స్తోనే మనం అప్లై చేస్తాం పర్మిషన్స్. అయితే నెంబర్స్ ఏంటంటే రీడ్కి 4 నెంబర్ అండి. 4 అంటే రీడ్. రైట్కి 2. ఎగ్జిక్యూట్కి 1. 1 అంటే ఎగ్జిక్యూట్, 2 అంటే రైట్, 4 అంటే రీడ్. సో పర్మిషన్స్ మనకి ఈ మై ఫైలే తీసుకుందాం. ఓకే, సో రీడ్ అంటే ఇది 4 అండి, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. ఓకే, ఇలా మనం ఈ ఆల్ఫాబెట్స్, ఇక్కడ పర్మిషన్స్ ఆల్ఫాబెట్స్లో ఉన్నాయి కదా, వాటికి బదులుగా మనం ఈ నెంబర్స్ ఇస్తాం. ఈ నెంబర్స్ ఇస్తాం అన్నమాట. ఈ నెంబర్స్తో మనం పర్మిషన్స్ ఎలా అప్లై చేయాలో చూస్తాం. ఇప్పుడు chmod ఈ మై ఫైలే తీసుకుందాం. ఇప్పుడు ఈ మై ఫైల్కి పర్మిషన్స్ ఏమున్నాయి? ls-l మై ఫైల్. కాపీ పేస్ట్. ఓకే, ఇది కదా పర్మిషన్స్. యూజర్ ఆర్ ఓనర్, గ్రూప్, అదర్స్. సో ఇప్పుడు నేను పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే, అంటే నేను పర్మిషన్స్ని ఇక్కడ అబ్సల్యూట్ మెథడ్లో మీరు పర్మిషన్స్ తీసేయాలన్నా యాడ్ చేయాలన్నా నెంబర్స్తోనే. అక్కడ అనుకో ప్లస్ సింబల్తో మనం పర్మిషన్స్ యాడ్ చేయొచ్చు, మైనస్తో పర్మిషన్స్ రిమూవ్ చేయొచ్చు, ఈక్వల్స్తో ఒక విధంగా పర్మిషన్స్ని మనం ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే, పర్మిషన్స్ కొత్త పర్మిషన్స్ ఇవ్వాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈక్వల్స్తో మనం చేస్తాం. అవునా? ప్లస్తో యాడ్ చేయడం, మైనస్తో రిమూవ్ చేయడం, ఈక్వల్స్తో ఒక విధంగా పర్మిషన్స్ని ఓవర్ రైట్ చేయడం చేస్తాం. మరి ఇక్కడ అలా లేదు కదా, అన్ని నెంబర్స్తోనే చేయాలి. పర్మిషన్స్ యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా నెంబర్స్తోనే చేయాలి. అవునా? ఓకే, సో ఇప్పుడు యూజర్ స్థానంలో రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఉన్నాయి ప్రెజెంట్ ఈ ఫైల్కి పర్మిషన్స్. గ్రూప్ కూడా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. అదర్స్ కూడా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను నెంబర్స్తో ఈ పర్మిషన్స్ని ఎలా మాడిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు పర్మిషన్స్ తీసేయాలన్నా యాడ్ చేయాలన్నా నెంబర్స్తోనే చేయాలి. సో రీడ్ ఎంత అండి? 4, రైట్ 2, ఎగ్జిక్యూట్ 1. 4 + 2 + 1 ఎంత? 7. ఓకే, సో గ్రూప్కి పర్మిషన్స్ ఉన్నాయండి. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. రీడ్ ఎంత? 4, రైట్ 2, ఎగ్జిక్యూట్ 1. 4 + 2 + 1 ఎంత? 7. అదర్స్ కూడా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఉన్నాయి కాబట్టి 4 + 2 + 1 7. సో ఇప్పుడు ఈ పర్మిషన్స్ నేను అబ్సల్యూట్ మెథడ్లో కన్వర్ట్ చేశాను. సో 777 అంటే ఏంటి? ఫస్ట్ నెంబర్ యూజర్కి ఈ స్థానాలు మారవండి, ఆర్ ఓనర్కి. అవునా? సెకండ్ నెంబర్ గ్రూప్కి, థర్డ్ నెంబర్ అదర్స్కి. సారీ, ఓకే, ఫస్ట్ నెంబర్ ఎప్పుడు యూజర్,
ఆర్ అదర్స్కి, సెకండ్ నెంబర్ గ్రూప్కి, అదర్స్ థర్డ్ నెంబర్. సో ఈ 3 నెంబర్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. దీని అర్థం ఏంటి? ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఈ ఫైల్కి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. వీటిని మనం ఫుల్ పర్మిషన్స్ అంటాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మరి ఆ ఫుల్ పర్మిషన్స్ని నేను తీసేయాలంటే ఏం చేస్తాను నేను? 4 to 1 ఏ పర్మిషన్స్ వస్తాయి చెప్పగలరా? 4 అంటే రీడ్, అంటే రీడ్ పర్మిషన్స్ వస్తాయి. ఎవరికి? ఇక్కడ రీడ్ పర్మిషన్స్ వస్తాయి. 2 అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. 1 అంటే 2 అంటే రైట్ పర్మిషన్స్, 1 అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. అంటే ఇప్పుడు ఈ స్థానాలు ఏంటి? యూజర్, గ్రూప్, అదర్స్. ఈ పర్మిషన్స్ వస్తాయి. యూజర్కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ వస్తాయి, గ్రూప్కి ఓన్లీ రైట్ పర్మిషన్స్ వస్తాయి, ఎగ్జిక్యూట్కి ఓన్లీ అదర్స్కి ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దామా? chmod 421 మై ఫైల్ ls-l మై ఫైల్. ఆ పర్మిషన్స్ వచ్చాయా? రీడ్ కాపీ చేయండి. సరిపోయినాయా? అయ్యా పర్మిషన్స్ వచ్చినాయా లేవా? ఓన్లీ రీడ్ పర్మిషన్స్ వచ్చాయి. రైట్ ఎగ్జిక్యూటివ్ లేదు ఇక్కడ. ఇక్కడ రైట్ లేదు, ఎగ్జిక్యూట్ లేదు. రీడ్ లేదు, ఎగ్జిక్యూట్ లేదు, రైట్ పర్మిషన్స్. ఇక్కడ రీడ్, రైట్ పర్మిషన్స్ లేవు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. చూసారా? నెంబర్స్తో పర్మిషన్స్ని ఇప్పుడు నేను రిమూవ్ చేశా. అయ్యే నెంబర్స్తో మనం పర్మిషన్స్ని యాడ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు chmod 700 అంట. ఇప్పుడు ఏ పర్మిషన్స్ వస్తాయి చెప్పగలరా ఎవరైనా? 7. ఓకే, chmod 700. ఓకే, మై ఫైల్. 7 అంటే స్థానం ఏంది? యూజర్ ఆర్ ఓనర్ స్థానం ఈ 7ది. ఇది గ్రూప్ది, ఇది అదర్స్. సో యూజర్కి 7 అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. 4 + 2 + 1 7 కదా. అంటే ఇక్కడ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. ఎవరికి? యూజర్కి. గ్రూప్కి నో పర్మిషన్స్, 0 చేస్తే కదా. అదర్స్కి నో పర్మిషన్స్. ఇప్పుడు చూద్దామా? సరిపోయిందా? సరిపోయిందా లేదా? సో వీటికి 0 పర్మిషన్స్. 0 పర్మిషన్స్, 0. సో నేను chmod 7 లేదా నేనేం చేస్తానంటే 611 ఇచ్చాను. 611 అంటే ఓకే,
6 1 1 ఏ పర్మిషన్స్ వస్తాయి మనకి? 6 అంటే ఏంటండి? రీడ్ 4 రైట్ 2. 4 + 2 6 కదా, అంటే ఇక్కడ రీడ్ రైట్ వస్తుంది. 1 అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. 1 అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అంటే ఇలా వస్తాయి పర్మిషన్స్. చూద్దాం ఇప్పుడు. సరిపోయినాయా? పర్మిషన్స్ సరిపోయినాయా? సో రీడ్ రైట్ యూజర్ స్థానంలో రీడ్ రైట్ ఉంది, ఎందుకంటే 6 ఉంది కాబట్టి. 6 అంటే 4 + 2 6 రీడ్ రైట్ పర్మిషన్స్ వచ్చాయి. గ్రూప్ స్థానంలో 1 ఉంది కాబట్టి 1 అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయా? నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. 1 అంటే ఎగ్జిక్యూటివ్. సో అది ఏ స్థానంలో ఉంది? 1 అదర్స్ స్థానంలో ఉంది, అదర్స్ ప్లేస్లో ఉంది. అంటే అదర్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చా లేవు? ఇలా మనం నెంబర్స్తో పర్మిషన్స్ని యాడ్ చేయొచ్చు, పర్మిషన్స్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చాను, మీరు ఇవి ఎక్సర్సైజ్లు చేయండి. అండ్ నోట్స్ ఉంది, నోట్స్ చదవండి. మీకు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ అవుతాయి. అయితే సో మీరు అబ్సల్యూట్ మెథడ్తో, సింబాలిక్ మెథడ్తో పర్మిషన్స్ని అప్లై చేయడము, రిమూవ్ చేయడం చెప్పారు. బట్ డిఫాల్ట్గా ఎలా వస్తున్నాయండి ఈ ఫైల్కి పర్మిషన్స్? ఒక డైరెక్టరీకి కానీ ఫైల్కి కానీ డిఫాల్ట్గా ఎలా పర్మిషన్స్ వస్తున్నాయి? అదే కదా ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా. టచ్ వచ్చి HHMV అని ఇస్తాను. ఓకే, ఈ ఫైలు ls-l HHMV అని ఇచ్చాను. సో ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్కి నేను పర్మిషన్స్ అప్లై చేయలే, నేను ఫైల్ మాత్రమే క్రియేట్ చేసా. ఆ ఫైల్ పర్మిషన్స్ సిస్టమే అప్లై చేసింది ఈ ఫైల్కి. మరి ఇదే పర్మిషన్స్ ఎలా అప్లై చేసింది? ఓకే, ఒక డైరెక్టరీ mkdir, ఓకే, pws ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. ls-ld pws. ఓకే, ఈ పర్మిషన్స్ ఎవరు అప్లై చేశారు? సిస్టమే అప్లై చేసింది. నేను ఓన్లీ డైరెక్టరీ మాత్రమే క్రియేట్ చేశాను. ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ చేశాను, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేశాను, అంతే నేను చేసిన పని. కానీ వాటికి పర్మిషన్స్ అనేవి సిస్టమ్ అప్లై చేసింది. అయితే ఈ రెండిటికి మీరు అబ్జర్వ్ చేస్తే పర్మిషన్స్ అనేవి ఫైల్కి ఒకలా, డైరెక్ట్కి ఒకలా అప్లై చేసింది. ఒకసారి నేను ఈ రెండు కాపీ చేస్తాను. ఇది ఫైల్, డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, డి ఉంది కాబట్టి డైరెక్టరీ, హైఫన్ ఉంది కాబట్టి నార్మల్ ఫైల్. ఓకే, సో ఇది ఫైల్ డైరెక్టరీ అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది. అయితే ఈ పర్మిషన్సే ఎలా అప్లై చేసింది? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఇక్కడ రైట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు కదా, ఇక్కడ రైట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు కదా. అలా కాకుండా మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసినా ఏ పర్మిషన్స్ వస్తాయి. నేను టచ్
ఏబిసిడి అని ఇస్తాను. ls-l ఏబిసిడి. పర్మిషన్స్ ఏమైనా మారాయా చూడండి. ఈ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏమైనా పర్మిషన్స్ డిఫరెంట్గా వచ్చాయా? రాలే. నేను ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. mkdir అని ఇచ్చి pws అంటాను. ls-ld pws. ఈ pws క్రియేట్ చేసేటప్పుడు వచ్చిన పర్మిషన్స్, vws క్రియేట్ చేసేటప్పుడు వచ్చే పర్మిషన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా చూడండి. ఏం లేవు. ఓకే, సేమ్ పర్మిషన్స్ అప్లై చేస్తుంది. సో మరి ఎలా అప్లై చేస్తుంది? సిస్టము ఎలా అప్లై చేస్తుందంటే, సిస్టము అంటే లినక్స్ సిస్టము పర్మిషన్స్ ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు, డైరెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పర్మిషన్స్ని ఎలా అప్లై చేయగలుగుతుంది అంటే, యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని పర్మిషన్స్ని అప్లై చేస్తుందండి. యూమాస్క్, ఇది యూమాస్క్ వాల్యూ. యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని పర్మిషన్స్ని అప్లై చేస్తుంది. సో ఈ యూమాస్క్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను రాసుకోను, క్లియర్గా రాశాను. సో ఈ థీరీ చదవండి. ఇప్పుడు నేను థీరీ యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని ఒక ఫైల్కి కానీ ఒక డైరెక్టరీకి కానీ పర్మిషన్స్ అప్లై చేస్తుంది సిస్టమ్, లినక్స్ సిస్టమ్. ఓకే, ఆ డిఫాల్ట్ పర్మిషన్స్ని అప్లై చేస్తుందంటే అవి డిఫాల్ట్, అంటే మనం డిఫాల్ట్ పర్మిషన్స్ అంటాం కదా, ఇది బై డిఫాల్ట్ పర్మిషన్స్ ఎలా వస్తున్నాయంటే ఈ యూమాస్క్ వాల్యూని బట్టి. సో ఒకసారి చూద్దాం ఎలా యూమాస్క్ వాల్యూని బట్టి పర్మిషన్స్ అప్లై చేస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫైల్కి వద్దాం. సో ఫైల్ యొక్క ఫుల్ పర్మిషన్స్ ఏంటి? ఇప్పటి వరకు పర్మిషన్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఓకే, ఏ పద్ధతిలో అప్లై చేయొచ్చు నేను చెప్పాను, అవునా? సింబాలిక్ మెథడ్లో మనం పర్మిషన్స్ అప్లై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అబ్సల్యూట్ మెథడ్లో పర్మిషన్స్ అప్లై చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అని చెప్పాను, అవునా? సో అయితే ఫైల్కి ఫుల్ పర్మిషన్స్ ఏంటి? ఒక ఫైల్కి బై డిఫాల్ట్ ఫుల్ పర్మిషన్స్ ఏంటి? ఫైల్ యొక్క ఫుల్ పర్మిషన్స్, ఓకే, 666 అండి. 666 అంటే ఒక ఫైల్ మీద ఫుల్ పర్మిషన్స్ యూజర్కి కానీ, గ్రూప్కి కానీ, అదర్స్కి కానీ. 6 అంటే ఏంటండి? 4+2 రీడ్ అండ్ రైట్. అంటే ఒక ఫైల్కి ఫుల్ పర్మిషన్స్ అంటే ఏంటి? ఒక ఫైల్లో కంటెంట్ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అపెండ్ చేయాలన్నా, రీనేమ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా రీడ్ రైట్ పర్మిషన్ ఉంటే సరిపోతుంది. రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంటే సరిపోతుంది. అది యూజర్కైనా, గ్రూప్కైనా, అదర్స్కైనా అయ్యే పర్మిషన్స్. ఒక ఫైల్ని మనం ఫైల్లో చేంజెస్ చేయాలన్నా, లేదా ఫైల్ని డిలీట్ చేయాలన్నా, ఫైల్ని రీనేమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎనీథింగ్ వీ కెన్ డూ ఇట్. ఎనీథింగ్ అంటే ఇది రీడ్ రైట్ డేటాని మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అందుకనే ఫైల్ యొక్క ఫుల్ పర్మిషన్స్ 666. 666 ఎందుకంటే 6 అంటే ఒక 6 యూజర్కి, ఒక 6 గ్రూప్కి, ఒక 6 అదర్స్కి. సో ఇది ఫుల్ పర్మిషన్స్ అంటాం, ఒక ఫైల్ యొక్క ఫుల్ పర్మిషన్స్ 666. అయితే యూమాస్క్ వాల్యూ ఏముందని ఇక్కడ మనకి ఈ 0 స్పెషల్ పర్మిషన్స్ అండి. సో ఈ 0ని వదిలేయాలి మనం. యూమాస్క్ కాపీ చేస్తాం. ఓకే, యూమాస్క్ వాల్యూ ఏంటండి ఇక్కడ? సో యూమాస్క్ వాల్యూ ఇక్కడ ఎంత?
మనకి ఫస్ట్ 0ని తీసేయండి. అవి స్పెషల్ పర్మిషన్స్. సో 0, 2, 2 అవునా? సో మనం ఈ ఫైల్ యొక్క ఫుల్ పర్మిషన్స్‌లో నుంచి umask వాల్యూని మైనస్ చేస్తదండి సిస్టమ్. ఓకే. 6 మైనస్ 0 6. 6 మైనస్ 2 4. 6 మైనస్ 2 4. ఓకే. ఇది వాల్యూ. సో ఈ వాల్యూని మనం పర్మిషన్స్‌లో కన్వర్ట్ చేద్దాం. 6 అంటే ఎంతండి? 4 + 2 6 కదా! అంటే రీడు, రైటు. అంటే యూజర్ స్థానంలో రీడు, రైటు పర్మిషన్స్ ఇస్తుంది. గ్రూప్ స్థానంలో 4. 4 అంటే ఏంటండి? రీడ్. అంటే రీడ్ పర్మిషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ అదర్స్. అదర్స్‌లో కూడా 4 ఉంది. 4 అంటే రీడ్. అవునా? ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను కదా! అది డిఫాల్ట్‌గా వచ్చిన పర్మిషన్స్ ఇవి. ఓకే. సో రీడ్, రైట్. రీడ్, రైట్ అంటే ఎంత? 4 + 2 కదా! 6 సరిపోయిందా? రీడ్, రైట్. నెక్స్ట్ గ్రూప్‌కి రీడ్ అంటే 4 కదా! 4 అంటే రీడే కదా! అదర్స్ 4 అంటే రీడే కదా! సరిపోయినాయా పర్మిషన్స్ ఇప్పుడు? ఇయే కదా పర్మిషన్స్ వచ్చాయి. అంటే ఫైల్ యొక్క ఫుల్ పర్మిషన్స్‌లో నుంచి umask వాల్యూని మైనస్ చేస్తే వచ్చిన వాల్యూయే డి డిఫాల్ట్ పర్మిషన్స్. ఫైల్ యొక్క డిఫాల్ట్ పర్మిషన్స్. అంటే ఈ ఫైల్‌కి ఈ పర్మిషన్స్ లైనక్స్ సిస్టమ్ డిఫాల్ట్‌గా ఇస్తుంది. ఓకే. మీరు ఏ ఫైల్ క్రియేట్ చేయండి. అయితే ఈ umask వాల్యూని చేంజ్ చేశాననుకోండి. పర్మిషన్స్ మారుతాయి కదా! అయితే చెయ్యొచ్చా? యెస్. umask వాల్యూని చేంజ్ చేయొచ్చు. umask వాల్యూని చేంజ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా పర్మిషన్స్ అనేవి మారిపోతాయి. అయితే ఆ umask వాల్యూ యొక్క వాల్యూని ఎప్పుడు మీరు చేంజ్ చేయకండి. చేంజ్ చేయొచ్చు. నేను ఎక్కడ చేంజ్ చేయాలో ఏంటో చెప్తాను. umask వాల్యూని ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. బట్ చేంజ్ చేయొద్దు. umask వాల్యూని డిఫాల్ట్‌గానే ఉంచండి. umask వాల్యూని మీరు చేంజ్ చేసినట్లయితే అక్రాస్ ద సిస్టము ప్రతి ఒక్క ఫైల్‌కి, డైరెక్టరీకి పర్మిషన్స్ అనేవి మారిపోతాయి. కొత్తగా క్రియేట్ అయిన ఫైల్స్‌కి, డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ అనేవి మారిపోతాయి. ఓకే. నెక్స్ట్ డైరెక్టరీకి చూద్దాం. డైరెక్టరీకి ఈ డిఫాల్ట్ పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి? సో ఇక్కడ డైరెక్టరీ యొక్క ఫుల్ పర్మిషన్స్. ఒక డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్ ఏంటి? ఓకే. 777 అండి. ఇది డైరెక్టరీ యొక్క ఫుల్ పర్మిషన్స్. డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్. సో UGO యూజర్ గ్రూప్ అదర్స్. ఓకే. సో ఇక్కడ umask వాల్యూ. సేమ్ umask వాల్యూనే మనం మైనస్ చేసుకోవాలి. ఓకే. 5 మైనస్ సారీ 222 కాదు కదా! 0 ఇక్కడ మార్చాను. umask వాల్యూ ఏంటంటే 022. ఓకే. ఇది 0. umask వాల్యూ మైనస్ చేయాలి. సో 7 మైనస్ 0 7. అవునా? 7 మైనస్ 2 5. 7 మైనస్ 2 5. ఓకే. సో ఈ పర్మిషన్స్ ఇక్కడ తీసుకొద్దాం. సరిపోయాయా లేదా? 7 అంటే ఏంటండి? మనం 7 అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. 4 + 2 + 1 7 సరిపోయిందా? 7. 7 అంటే ఇక్కడ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ 5. 5 అంటే రీడ్,
ఎగ్జిక్యూటివ్. రీడ్ అంటే మనకి 4, ఎగ్జిక్యూట్ అంటే 1. 4 + 1. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ నేను కాపీ చేస్తా ప్రతిసారి. 5 కదా! ఇది గ్రూప్ స్థానం కదా! 5. రీడ్, ఎగ్జిక్యూట్. రీడ్ అంటే 4, 1. 4 + 1 5. నెక్స్ట్ అదర్స్. అదర్స్ కూడా 5. సో అదర్స్ 5 ఎలా వచ్చింది? రీడ్ 4, రైట్ 1. 4 + 1 5. రీడ్, ఎగ్జిక్యూట్. సరిపోయిందా? ఇలా ఈ యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని లినక్స్ సిస్టమ్ ఏం చేస్తదంటే, ఒక ఫైల్ క్రియేట్ అయినప్పుడు, ఒక డైరెక్ట్ క్రియేట్ అయినప్పుడు వాటికి పర్మిషన్స్‌ని ఇలా కాలిక్యులేట్ చేసి వచ్చిన నంబర్‌ని పర్మిషన్స్‌గా ఇస్తది. ఓకే. అయితే ఈ యూమాస్క్ వాల్యూని మనం చేంజ్ చేయొచ్చా? యెస్, చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అంటే యూమాస్క్ నేను 002 వేస్తాను. ఓకే. 002 లేదా 20 ఇలా మీ ఇష్టం. మాస్క్. అయితే ఈ యూమాస్క్ వాల్యూ అనేది ఇప్పుడు నేను మార్చాను గదా! మారింది. కానీ ఈ స్ ఈ యూజర్ లాగౌట్ అయిన తర్వాత ఆ యూమాస్క్ వాల్యూ మళ్ళీ మారిపోతదండి. మళ్ళీ మారిపోతది. ఇది టెంపరరీగానే. సిస్టము అంటే ఈ రూట్ అనే యూజర్ లాగౌట్ అయిన క్షణం ఈ యూమాస్క్ వాల్యూ మళ్ళీ నార్మల్ డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు నేను టచ్ సిఎఫ్‌జి ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. -l సిఎఫ్‌జి. పర్మిషన్స్‌లో తేడా వచ్చిందా లేదా? యూమాస్క్ వాల్యూ నేను 020 అనగానే పర్మిషన్స్‌లో డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? డిఫాల్ట్‌గా నేను ఇంతకుముందు యూమాస్క్ వాల్యూ ఉండేటప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ యొక్క పర్మిషన్స్‌కి, ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్‌కి డిఫరెన్స్ ఉందా లేదా? చూడండి. 2. ఎందుకంటే నేను యూమాస్క్ వాల్యూని చేంజ్ చేశాను. బిఫోర్ యూమాస్క్ వాల్యూ డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ ఉండేటప్పుడు పర్మిషన్స్. ఇది యూమాస్క్ వాల్యూ ఎప్పుడుందండి? యూమాస్క్ వాల్యూ ఏముంది? 022 ఉండేటప్పుడు యూమాస్క్ వాల్యూ. యూమాస్క్ వాల్యూ ఇది 020 ఉండేటప్పుడు యూమాస్క్ వాల్యూ. పర్మిషన్స్‌లో డిఫరెన్స్ వచ్చిందా లేదా? అవునా? అలా మనకి పర్మిషన్స్‌లో డిఫరెన్స్ వస్తది. అయితే ఇలా మనం యూమాస్క్ వాల్యూని చేంజ్ చేయకూడదు. సో, ఈ యూమాస్క్ వాల్యూ పోతుంది. ఒకసారి నేను ఎగ్జిట్ అయ్యానంటే ఈ యూజర్ నుంచి ఎగ్జిట్ అనేది పోతుంది. అయితే పర్మనెంట్‌గా యూమాస్క్ వాల్యూని పర్మనెంట్‌గా మార్చాలంటే ఏం చేయాలి? పర్మనెంట్ కూడా మార్చొచ్చు. అది ఈ టెంపరరీగానే. ఈ యూజర్ లాగిన్‌లో ఉన్నంత వరకు. వన్స్ లాగౌట్ అయిపోతే ఆ యూమాస్క్ వాల్యూ మారిపోతది. అయితే పర్మనెంట్‌గా చేంజ్ చేయాలంటే మనం ఎక్కడ చేంజ్ చేయాలి? మనం ఈటీసీ ప్రొఫైల్‌లో చేంజ్ చేయాలి. మనం ఇగోండి యూమాస్క్ వాల్యూ ఇక్కడ చేంజ్ చేయాలి. కానీ యూమాస్క్ వాల్యూని చేంజ్ చేయడం సజెస్టబుల్ కాదు. డోంట్ ఎవర్ చేంజ్ యూమాస్క్ వాల్యూ. ఈ ఫైల్‌లోకెళ్ళి మనం మోడిఫై చేస్తే పర్మనెంట్‌గా యూమాస్క్ వాల్యూ అనేది చేంజ్ అవుతది. బట్ డోంట్ చేంజ్ ఇట్. ఓకే? డోంట్ చేంజ్ ఇట్ అంటిల్ అన్లెస్ యూ గెట్ ఎ రిక్వెస్ట్. రిక్వెస్ట్ వస్తే తప్ప మీరు యూమాస్క్ వాల్యూని చేంజ్ చేయొద్దు. బట్ నాకు తెలిసి యూమాస్క్ వాల్యూని చేంజ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. రాదు. రేర్ కేసెస్‌లో మీకొస్తే మీరు చేంజ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు
umask ఇది కదా. జనరల్‌గా umask వాల్యూ ఏంటండి? డిఫాల్ట్ వాల్యూ మనకి విత్ స్పెషల్ పర్మిషన్స్‌తో చ ఇది. ఇది కదా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను రీబూట్ చేస్తాను ఇనిట్ 6. ఇప్పుడు umask వాల్యూ నేను సెట్ చేసిన umask వాల్యూ ఇది. ఓకే. ఇంతకుముందు umask వాల్యూ ఇది. ఓకే. నేను రీబూట్ చేయొచ్చు లేదా లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయొచ్చు. మారిపోతుంది. ఒకసారి రీబూట్ ఓకే. రీబూట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఏంటంటే లినక్స్ అనేది ఫైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం లినక్స్ ప్రిన్సిపల్స్‌లో మనం మాట్లాడుకున్నాం గదా. అంటే ఏంటి? ఫైల్‌లో ఏదైతే ఉందో లినక్స్ సిస్టమ్ అదే నమ్ముతది. ఓకే. మనం చేంజెస్ అన్నీ మనం ఏవైతే కమాండ్స్ రన్ చేస్తామో అవేవి నమ్మదు ఎండ్ ఆఫ్ ద డే. ఎండ్ ఆఫ్ ద డే సిస్టమ్ రీబూట్ చేసినప్పుడు సిస్టమ్ మళ్ళీ బూట్ అయినప్పుడు ఫైల్‌లో ఏదైతే ఉందో ఆ ఫైల్‌లో ఉన్న వాటినే ట్రస్ట్ చేస్తది. వాటినే ఇంప్లిమెంట్ చేస్తది. ఓకే. ఇప్పుడు నేను మీకు మళ్ళీ కనెక్ట్ చేశా. umask అంటాను. ఇది ఎలా వచ్చింది? నేను కమాండ్ ద్వారా కొత్త umask వాల్యూని మార్చాను. బట్ అది టెంపరరీ. మరి ఈ 0 మళ్ళీ డిఫాల్ట్ వాల్యూకి ఎలా వెళ్ళింది అంటే లినక్స్ సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు ఇగోండి ఈ ఫైల్‌ని నమ్మింది. ఈ ఫైల్‌లో ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్‌నే అప్లై చేస్తది. మీరు అప్లై చేసిన కమాండ్‌తో అప్లై చేసిన పర్మిషన్స్ పట్టించుకోదు. సో, లినక్స్ ఫైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనడానికి ఇదొక ప్రూఫ్. మీరు ఏదైనా చేయండి. ఏ కమాండ్ అయినా రన్ చేయండి. అల్టిమేట్‌గా అది ఫైల్‌లోని అప్డేట్ చేస్తే, ఆ కమాండ్ అప్డేట్ చేసిందనుకోండి ఫైల్‌లో డేటాని ఫైన్. కాకుండా ఫైల్‌లో డేటాని ఇంపాక్ట్ చేయకుండా ఉంటే ఎండ్ ఆఫ్ ద డే లినక్స్ ఫైల్‌నే నమ్ముతది. నమ్మదు. మీరు umask వాల్యూ చేంజ్ చేశారు గదా. ఆ umask వాల్యూ నేను ఆహ్, కంటిన్యూ చేస్తాను అనదు. ఫైల్ ఏముంది 022 ఉంది. సో, ఫైల్‌లో ఉన్నదే తీసుకుంది umask వాల్యూ చూడండి. మరి నేను ఇచ్చిన umask వాల్యూ ఏంటి నేనిచ్చాను? umask వాల్యూ 020 ఇచ్చాను. ఇదేనా ఇచ్చాను? మరి అదెందుకు తీసుకోలేదు? ఎందుకంటే లినక్స్ ఈస్ ఎ ఫైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫైల్‌లో ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటుంది. దాన్నే నమ్ముతుంది. ఓకే. సో, ఎనీ క్వెషన్స్? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్స్? నోట్స్ అంతా ఇచ్చాను. ఈ నోట్స్ చదవండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, నేను నోట్స్ ఇస్తుందంతా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఎందుకంటే నేనంతా లేమన్ లాంగ్వేజ్‌నే వాడుతున్నాను గాబట్టి. సో, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఈ నోట్స్ చదువుకోండి. ప్రతిరోజు క్లాస్ అయినాక నోట్స్ చదువుకోండి. సో, నోట్స్‌లో మీకు టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. సో, ఈ టెక్నికల్ వర్డ్స్‌నే మనం మాట్లాడాలి. ఓకే. సో, నేను ఎక్కువగా టెక్నికల్ వర్డ్స్ తక్కువ వాడతాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలంటే లేమన్ టర్మ్స్‌లోనే నేను ఎక్కువ మాట్లాడితే మీకు అర్థమవుతాది. లేకపోతే మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. ఒక ప్యూర్ టెక్నికల్ వర్డ్స్ మాట్లాడితే మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. అందుకనే నేను మాట్లాడను. దానికి బదులుగా నేను నోట్స్ ఇస్తున్నాను. చదువుకో. ఎనీ క్వెషన్స్? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.